హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక హ్యాండ్స్ జాయింట్ పడకుండా చంకల్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూడండి, అంటే నేను లైనింగ్ పీస్ అయితే తీసుకొని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ సైడ్ క్లాత్ ఉండిద్ది కదా, అదైతే ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఎంతవరకు అయితే చంకకి కావాలో అంతవరకే ఫోల్డ్ చేయాలి, ముక్కలు లేకుండా. వీడియోలో చూపిస్తున్నట్టు అలా చేసిన తర్వాత మనకు బ్లౌజ్ ఏదైతే హ్యాండ్ ఉందో అది చూసుకొని కొలత ప్రకారం చూసుకొని డ్రాయింగ్ గీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత డ్రాయింగ్ వేసి కట్ చేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అయితే అటు సైడ్ తీసుకోవచ్చు. అది వేరే నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎలా తీసుకోవాలో. చూడండి ఎంత బాగా వచ్చిందో ముక్కలు లేకుండా. మనకి అదే లైనింగ్ పీస్కి ముక్కలు వేయాలి, కొన్ని బ్లౌజెస్కి అయితే ఫ్రంట్ పార్ట్కి వేయాలి, ప్లస్ వెనక పార్ట్కి వేయాలి. అదే ఇప్పుడు మనకి ఇలా కట్ చేసుకున్నారంటే లైనింగ్ పీస్ మరకి మాత్రం ముక్కలు లేకుండా మెయిన్ పీస్కి ముక్కలు పడితే ఈజీగా పని అయిపోతుంది అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.